ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. తండ్రి వాగ్దానం 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఒక ముండ్ల పొదలో ఉన్న ఒక దారిలో మనం వెళ్ళేటప్పుడు ఆ ముండ్ల పొదలు మనల్ని ఎంతో గాయపరుస్తూ ఉంటాయి. అవి మన శరీరానికి గుర్చుకుంటూ ఉంటాయి. అవి మన శరీరానికి గుర్చుకున్నప్పుడు మనకు కొద్దిగా నొప్పి వస్తుంది. అయినా కూడా మనం వాటిని ఏం చేస్తామంటే ఇలా అనుకుంటూ ఉంటాం. మనం వాటిని అంత పట్టించుకోం. మనం దారిలో వెళ్ళేటప్పుడు ఒక ముండ్ల పొద గుర్చుకొని గాయపరిచిన ఆ గాయం కంటే నమ్మిన మనుషులు చేసే గాయం ఉంటుంది చూసారా, అది ఎవ్వరూ తీర్చలేదండి. ముండ్ల పొదలో చేసే గాయం కంటే మనుషులు మనల్ని అనే గాయం ఉంటుంది చూసారా, నమ్మిన మనుషులు మనల్ని చేసే గాయం ఉంటుంది చూసారా, అది చాలా జీవితాన్నే అసలు అది బేజారయ్యే గాయం. అది ఈరోజు ఆయన అంటున్నాడు, ఈరోజు అలాంటి గాయాలతో నువ్వు కట్టబడి ఉన్నావా, గుండె చెదిరిపోయి ఉన్నావా, నీ గాయములు కట్టువాడు ఆయన. మనుషులు ఎప్పుడు ఏ విధంలో ఏ టైంలో నిన్ను గాయం చేయాలనుకుంటారు. కానీ నా దేవుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. గాయమైన నీ గుండెను, ఆయన గాయపరచబడిన నీ గుండెను ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో గాయమైపోయింది, ఏ విషయంలో గాయపరచబడ్డావు, ఎవరి చేత గాయపరచబడుతున్నావు? లేయా ద్వేషించబడుట యెహోవా చూస్తున్నాడంట. లేయా తన జీవితంలో ఆమె గాయాన్ని ప్రభువు వింటున్నాడంట. ఆమె శ్రమను చూస్తున్నాడంట. ఆమె గాయాలను కూడా దేవుడు కడుతున్నాడంట. లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడండి. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే మన దేవుడు గాయములను కట్టువాడు. భయపడబాక, నీ గాయాలను దేవుడు కడతాడు. ఈ ఉదయకాలమే ఈ వాగ్దానం వింటున్నా నీవు, ఇంకా నా గాయాలు మానవా? గాయము మీద గాయము, గాయము మీద గాయము. గొంగలి పురుగుడు విడిస్తే పసరి పురుగులు తినివేసినట్లుగా, చీడ పురుగులు తినివేసినట్లుగా అలా ఒక గాయం వెంబడి ఒక గాయం, ఒక సమస్య వెంబడి ఒక సమస్య. ఇక నా జీవితం అంతా గాయాలతోనేనా? ఒకళ్ళు తిట్టారు అంటే, కాస్త సెట్ అయ్యామంటే మరొకళ్ళు మనల్ని గాయపరుస్తున్నారు. ఈ సమాజం మనల్ని గాయపరచడానికే ఉన్నారా అన్నట్లుగా ఒకవేళ నీ జీవితం ముందుకు తీసుకువెళ్తున్నావా? ప్రభు అంటున్నాడు 147వ కీర్తన 3వ వచనములో, గుండె చెదిరిన వారిని ఆయన ఖచ్చితంగా కడతాడంట. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, అదేవిధంగా వారి గాయములను కట్టువాడు. ఈరోజు ఏ విషయంలో నీ గుండె చెదిరిపోయింది? చాలాసార్లు మన గుండె అంటే మన మనసు చెదిరిపోతూ ఉంటుంది. మన మనసు చాలా వికలమైపోతూ ఉంటుంది. లేదంటే ఇంకా నేను అసలు మనుషులు చేసిన పొరపాట్ల వల్ల నా మనసు పాడైపోయిందండి. ఇక నాకు ఏది కూడా నా మనసుకి ఎక్కట్లేదండి. ఎవరు చెప్పినా నేను వినలేకపోతున్నానండి అని ఎవరి మాటలు వినలేక చాలామంది మనసు విఫలం. దాన్ని ఏమంటారంటే చాలా మనసు గాయమైపోయి ఇంకెవరు చెప్పిన మాట కూడా వినరు వాళ్ళు. ప్రభు అంటున్నాడు, భయపడవాక, గుండె చెదిరిపోయిన నీ గుండెను నేను బాగు చేస్తాను, నీ గాయాలు నేను కడతాను. దేవుడు ఎంత గొప్ప ధైర్యం దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలమే ఏ చెదిరిపోయిన మనసుతో ఈ వాగ్దానాన్ని వింటున్నావు, ఎటువంటి బలహీనమైన పరిస్థితిలో ఈ వాగ్దానం వింటున్నావు, ఆయన అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తాను. మన దేవుడు బాగు చేసే దేవుడు అండి. మన దేవుడు మనల్ని రిపేర్ చేస్తానంటున్నాడు. మన జీవితాన్ని మరలా బాగు చేస్తానంటున్నాడు. ఈరోజు మన దేవునికి మన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తే మన దేవుడు మరలా నిన్ను బాగు చేసి మరలా అందమైన జీవితాన్ని దేవుడు నా ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ గాయములు కూడా కడతాడండి ఆయన. ఇదిగో ఆయన చేతిలో ఉన్న గొర్రె అది పొదల్లోకి వెళ్ళిపోయినప్పుడు అది గాయం అవుతూ ఉంటుంది. ఆ చర్మం గుచ్చుకొని గొర్రెకి గాయం అవుతూ ఉంటుంది. వెంటనే కాపరి ఏం చేస్తాడో తెలుసా? దాన్ని చేరదీసుకుని దాన్ని దగ్గరకు తీసుకుని ఆ గాయమైన చోట్ల నూనె పోసి దాన్ని చక్కగా గాయాలు కడతాడండి. ఈరోజు నా తండ్రి కూడా అంటున్నాడు, బాధపడుతున్నావా? గాయం అయిపోయిందా నీ గుండె? ఇదిగో కట్టబడిన స్థితిలో ఒకవేళ కూర్చొని ఉన్నావా? నా దేవుడు నీ జీవితాన్ని విడుదల పరుస్తానంటున్నాడు.
నీ గాయాలు కడతానంటున్నాడు. ఏ విషయంలో నీవు బలహీనరాలు అయిపోతున్నావు, ఏ విషయంలో మాటల చేత, ఇదిగో మనుష్యులు పెట్టే మాటలు, ఇదిగో మనం చాలాసార్లు ముండ్ల పొద చెట్లు మనకి చేసే గాయము కంటే మోసపోయిన మనుషులు చేసే మోసాలే మన జీవితానికి చాలా గాయమవుతూ ఉంటుంది. ఈరోజు ఈ గాయముతో ఒకవేళ ఈ వాగ్దానం వింటున్నావా? ఈరోజు నీ మనసు మరి వికలం అయిపోయి, నీ మనసు చాలా బాధ కలిగి ఈ ఉదయకాలమే వాగ్దానం వింటున్నావా? నీ గాయాన్ని దేవుడు కడతాడు. భయపడబాక. దేవుడు మరలా నీకు సంతోషం ఇస్తాడు. దేవుడు మరలా నీకు ఆనందం ఇస్తాడు. నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామముకు స్తోత్రం. అవునయ్యా, గుండె చెదిరిన వారిని నీవు బాగు చేయవాడవు అయ్యా, వారి గాయములను కట్టువాడవు. ఎంతమంది జీవితంలో ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితంలో ఏ విషయంలో ప్రభువా వారి గాయమైందో ప్రతి గాయములను నువ్వు కట్టు దేవుడవయ్యా. వారి పరిస్థితులన్నీ మార్చి అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.